అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఉగాది తర్వాత రాశి ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి, కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉండవు, భయంకరమైన కష్టాలు ఉండవు, సామాన్యమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. దానికి కారణం అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతా సింహరాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ గురుబలం కాపాడడం వల్ల ఆలస్యంగా అయినా సరే విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలనే కోరికలు నెరవేరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. వృద్ధాశ్రమాలకి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల కూడా చాలా వరకు శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే శని భగవానుడికి వృద్ధులకు చేసే సేవ చాలా ప్రీతిపాత్రం కాబట్టి దాని ద్వారా చాలా వరకు శని దోషాల నుండి బయటపడతారు. మంచి పనులు చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. దానివల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో, డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా చూసి ఖర్చు చేయడం మంచిది. అలాగే తలచిన పనులకు కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. వృత్తి వ్యాపారాల్లో కూడా చిన్న ఆటంకాలు, కాలయాపన ఇలాంటివి కనిపిస్తాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా విజయం వరించాలంటే వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. సహనంతో వేచి చూస్తే అంతిమంగా విజయం వరిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనశ్శాంతి లేకుండా కూడా బాధపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో అప్పుడప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసినప్పుడు చిరునవ్వుతో మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. వివాదాల జోలికి వెళ్లకుండా బంధుమిత్రులతో మాట్లాడండి. ఇదే నియమం జీవిత భాగస్వామికి కూడా వర్తిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ సమయోచితంగా, సమయానుకూలంగా మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి మాట్లాడండి. అప్పుడు ఎలాంటి విభేదాలు లేకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి శ్రమతో కూడిన విజయాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంటాయి. ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాలు పొందుతారు. గొడవలు అవ్వకుండా ఎదుటి వాళ్ళతో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక్కొక్క రంగం విషయానికి వస్తే సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. తులసాకులను నమలడం, తరచుగా ఇలాంటివి చేసుకుని జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ ఉండాలి. మందత్వం వస్తూ ఉంటుంది, ఆ మందత్వాన్ని పక్కన పెట్టాలి. చురుకుదనాన్ని సింహరాశి విద్యార్థులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రమపడి చదవాలి. బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కావలసిన స్కూళ్ళలో, కాలేజీల్లో సీట్లు వస్తాయి. లేకపోతే మీరు అనుకున్న స్థాయిలో ర్యాంకులు రావు, కావలసిన చోట సీట్లు రావు. కష్టపడితేనే విజయం. సింహరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు సింహరాశి వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మంచి రోజులు వచ్చి మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు అనేవి కనిపిస్తాయి. ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఎదిరించకుండా అక్కడికి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటే మళ్ళీ మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నిలకడ కొంచెం తక్కువగా ఉంటుంది, చంచలత్వం ఉంటూ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళు జాబ్ మారాలని, కంపెనీ మారాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. జాబ్ మారినా, కంపెనీ మారినా పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. ఉన్న జాబ్లోనే ఈ సంవత్సరం కొనసాగుతూ ఇంక్రిమెంట్ తెచ్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. అదేవిధంగా వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సింహరాశి వ్యవసాయదారులకు ఆశించినంత దిగుబడి కనిపించదు.
ఆశించిన లాభాలు ఉండవు, సాధారణమైన లాభాలే ఉంటాయి. అలాగే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఉంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు సింహరాశి వాళ్ళు పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరిస్తూ సమయానుకూలంగా ప్రవర్తిస్తేనే లాభాలు ఎక్కువగా వస్తాయి. వ్యాపారుల విషయానికి వస్తే సరుకు నిల్వ చేసి అమ్మే వ్యాపారులకి అధికారుల వల్ల ఆకస్మిక దాడులు, ఆకస్మిక తనిఖీలు ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనడం, రేటు వచ్చాక సరుకు అమ్మడం స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు కదా. ఆ స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అధికారుల దాడులు, తనిఖీల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మిగిలిన వ్యాపారస్తులకు మాత్రం అద్భుతమైన లాభాలు లేకపోయినా సాధారణంగా కొంత లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే, కళాకారుల విషయానికి వస్తే సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు, నటీనట వర్గము, గాయని గాయకులు వీళ్ళందరూ కూడా అతి కష్టం మీదే అవకాశాలు పొందగలుగుతారు. బాగా ప్రయత్నిస్తేనే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని నిలబెట్టుకునే విధంగా కష్టపడాలి. అప్పుడే మీ రంగాల్లో రాణించగలుగుతారు. పేరు, డబ్బు సంపాదించగలుగుతారు. సులభంగా అవకాశాలు రావు. సులభంగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కష్టం. బాగా కష్టపడి ప్రయత్నాలు చేసి వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు కష్టపడి పని చేస్తేనే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో పేరు, డబ్బు వస్తాయి. లేకపోతే మాత్రం అవి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా కాంట్రాక్టర్ల విషయానికి వస్తే కాంట్రాక్ట్దారులకి పనిముట్లు సరిగ్గా లేక, పని వాళ్ళు సరిగ్గా రాక ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిల్లులు కూడా ఆలస్యంగా వసూలు అవుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం సహనంతో వ్యవహరించాలి. అంతిమంగా మీకు లాభాలు కనిపిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సింహరాశి వాళ్ళకు పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు. శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు. సహనంతో వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేయడం సింహరాశి రాజకీయ నాయకులకు అవసరం. ప్రత్యేకంగా సింహరాశి స్త్రీల విషయానికి వస్తే సింహరాశి స్త్రీలకి ఉద్యోగంలో మార్పులు కనిపిస్తున్నాయి. అంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థల మార్పులు ఉన్నాయి. ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు అప్పుడప్పుడు ఉంటాయి. సింహరాశి స్త్రీలు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. దంపతుల మధ్య చిన్న విషయాలకే మాటా పట్టింపులు అష్టమ శని దోషం వల్ల వస్తూ ఉంటాయి. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా జరగకుండా దాంపత్యంలో భర్తతో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడండి. సమయానుకూలంగా, సమయోచితంగా సింహరాశి స్త్రీలు భర్తతో మాట్లాడండి. గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం అష్టమ శని దోషం వల్ల వెంటాడుతూ ఉంటాయి. మనశ్శాంతి కోసం ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సింహరాశి స్త్రీలకు శ్రమతో కూడిన విజయాలు పరాభవ నామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఆఫీసులో ఉద్యోగాలు చేసుకునే సింహరాశి ఆడవాళ్ళందరూ బాగా కష్టపడితేనే కష్టానికి తగిన ప్రతిఫలము, ధన ఆదాయము, గుర్తింపు అన్నీ లభిస్తాయి. కుటుంబంలో మాత్రం గొడవలు లేకుండా జీవిత భాగస్వామి అంటే భర్తతో జాగ్రత్తగా వ్యవహరించడం సింహరాశి స్త్రీలకు ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా అవసరం. అలాగే నక్షత్రాల పరంగా అదృష్టాన్ని పరిశీలిస్తే మకా నక్షత్రం 4 పాదాల వాళ్ళు సింహరాశి కిందకు వస్తారు. మకా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన సింహరాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మార్చ్, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో. అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి అంకెలు 2, 4, 5 కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, గురువారం. ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో అనుకూల ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అదేవిధంగా పుబ్బా నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశి కిందకు వస్తాయి. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన సింహరాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి నెలలు మార్చ్, జూన్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలు. 2027 మార్చి నెలలో కూడా అనుకూలిస్తుంది.
అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే అంకెలు 3, 5, 6, 7. కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం. వీటిని పాటిస్తే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉత్తర ఫాల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం కూడా సింహరాశి కిందకే వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్. 2027 మార్చ్ ఈ నెలలో కూడా బాగా కలిసి వస్తుంది. ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం. కలిసి వచ్చేటటువంటి అంకెలు 3, 4, 5, 9. వీటిని పాటిస్తే అదృష్టం తొందరగా వరిస్తుంది. ఇక పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళు సంవత్సరం అంతా అదృష్టం కలిసి రావాలంటే జపాలు ఏ గ్రహాలకు చేయించుకోవాలంటే శనిగ్రహానికి, కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి. ఉగాది తర్వాత శనీశ్వరుడికి జపం చేయించుకొని కేజింబావు నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కేతుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు వలవలు దానం ఇవ్వండి. అప్పుడు కష్టంతో కూడిన విజయాలు అనేవి సులభంగా మిమ్మల్ని వరిస్తాయి. ఈ గ్రహాలకు జపాలు చేయించుకుంటే కాలయాపనం లేకుండా పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా శనికి వీలైనప్పుడల్లా తైలాభిషేకం ఈ సంవత్సరంలో శనివారాలు చేయించుకుంటూ ఉండండి. శనిశ్చర ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం కూడా సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అయ్యప్ప స్వామిని ఎక్కువగా దర్శనం చేసుకున్నా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మృత్యుంజయ మంత్రాన్ని ఈ సంవత్సరం వీలైనన్ని సార్లు రోజు చదువుకోండి. కనీసం 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని దోషం పోగొట్టుకొని అపమృత్యు దోషాలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా మృత్యుంజయ మంత్రాన్ని రోజు కూడా వీలైనన్ని సార్లు చదువుకుంటూ ఉండండి. అదేవిధంగా మార్కండేయ చరిత్రను ప్రతిరోజు విన్నా లేదా చదివినా కూడా సింహరాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొంది ప్రతికూల ఫలితాలను తగ్గింపజేసుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి స్త్రీ పురుషులకు పరాభవ నామ సంవత్సరంలో శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి, కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అలాగే సహనం పెంచేటటువంటి సంవత్సరంగా పరాభవ నామ సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఎంత సహనం ఉంటే, ఎంత కష్టపడితే అంతగా జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరడానికి సింహరాశి వాళ్ళకి అవకాశం ఎంతగానో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.